ఆహా. ఇది మొత్తం మహాకాళేశ్వర టెంపుల్ కారిడార్ అండి, చాలా పెద్దగా ఉంటుంది. అన్ని డిస్ప్లేస్ చాలా పెట్టారు, లైవ్ వస్తూనే ఉంది. శంభో శంకర మహాదేవ్. ఓం నమః శివాయ. In 500 meters, at the roundabout, take the first exit onto Sanva Road. మనం ఇంచుమించు వరంగల్ అంత ఉందిరా సిటీ. పెద్ద ఉంది చాలా. వరంగల్ ఖమ్మంలా ఉంది. ఈరోజు మేము థర్డ్ డే అన్నమాట ఉజ్జయిన్కి వచ్చామన్నమాట. ఉజ్జయిన్లో ఒక రూమ్, హోటల్లో ఒక రూమ్ తీసుకున్నాం అన్నమాట. చూపిద్దాం పదండి. చూడండి ఇదే రూము. And this is day 3 in Ujjaini. Avantika. ఇది మేము టెంపుల్కి దగ్గరలో ఒక రూమ్ తీసుకున్నామండి. ఇప్పుడు జస్ట్ టెంపుల్కి వెళ్తున్నాం మేము. కొంచెం లేట్ అయింది, త్వరగా వెళ్ళిపోతున్నాం టెంపుల్కి. ఇప్పుడు ఒక 3 to 4 టెంపుల్స్ ఈరోజు దర్శనం చేసుకునేది ఉంది ఉజ్జయినిలో. ఇదే టెంపుల్ అండి, ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్. ఇది ఎంట్రన్స్. టెంపుల్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇది. టెంపుల్కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం. చెప్తాడి ఏదో చెప్తున్నా ఇందాక. బహుత్ అచ్చా హేనా. చాలా బాగుంది, చూద్దాం.
ఇది ఉజ్జయిని మహాకాళేశ్వరి టెంపుల్ లోపల. కొద్ది లోపలికి వచ్చేసాను. దత్తాత్రేయ స్వామి, హనుమాన్, నంది, శ్రీ మహాకాళేశ్వర టెంపుల్ రైట్ సైడ్. ఇది మొత్తం మహాకాళేశ్వర టెంపుల్ కారిడార్ అండి. చాలా పెద్దగా ఉంటుంది. ఇది చూడడానికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైం పడుతుంది. ఇది టెంపుల్ దర్శనం తర్వాత చూద్దాము. చాలా పెద్ద క్యూ ఉంది. లోపల టెంపుల్లోకి వెళ్తున్నామంటే దర్శనం కోసం చాలా పెద్ద క్యూ ఉంది. కాకపోతే క్యూ చాలా ఫాస్ట్గానే వెళ్తుంది, స్లోగా ఏం లేదు. మూమెంట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి ఏం జరుగుతుందో చెప్పుకోద్దియా. ఇక్కడైతే చాలా దర్శనానికి చాలా మంచిగా క్యూ లైన్ బాగా ఫాస్ట్గా మూమెంట్ అవుతుంది. ఫాస్ట్ జరుగుతుంది. భక్తులు కూడా చాలా హుషారుగా ఉన్నారా? సంతోషంగా గడిపి వాళ్ళ అంటే మన దేవుడి మీద ఉన్న భక్తిని చాడుతాను. హర హర మహాదేవ్, శంభో శంకర. శంకర. చూడండి పెద్దమంది కంపెనీ చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంది. ఇలా ఫాస్ట్ మూమెంట్ అంటే హ్యాపీగా చేస్తుంది. మళ్ళీ ఫ్రీ దర్శనం ఇది. ఫ్రీ దర్శనం చాలా ఫాస్ట్ ఉంది. హర హర మహాదేవ్. మాత్రం చాలా టైం పట్టింది. మామూలు టైం 4 అవర్స్ పట్టింది మాకు. 4 అవర్స్లో క్యూ లైన్ 2 అవర్స్ అసలు మూమెంటే లేదు. ఈరోజు ఎంటర్ కాగానే లోపల కానీ క్యూ లైన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. టెంపుల్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. 4 AM నుంచి దర్శనం ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. 4 AM to 7 PM వరకు దర్శనం టైమింగ్. అవంతిగా చూడండి ఎంత హ్యాపీగా ఉంది ఇక్కడ. అవి ఎందుకంత హ్యాపీగా ఉన్నావు? నిన్న క్యూలో ప్రాబ్లం ఏంటి? ఎందుకు? అందుకే ఇవాళ ఫ్రీగా వెళ్తున్నాను, హ్యాపీగా ఉన్నా. అవునా? క్యూ చాలా ఫాస్ట్ మూవ్మెంట్ అవుతుంది. రష్ ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం అనిపించట్లేదు కదా. వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్సరి? సూపర్. నీకు కూడా టెంపుల్ ఎలా ఉంది? టెంపుల్ ఎలా ఉంది? సూపర్ ఉంది, బాగుంది. మా బావ అయితే మస్తు హుషారు ఉన్నాడు ఇక్కడ. చూడండి లైవ్ చూపెడుతున్నారు. మహాకాళేశ్వర టెంపుల్లో జరిగే పూజలు, జ్యోతిర్లింగం మొత్తం లైవ్ ఇందులో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని డిస్ప్లేస్ చాలా పెట్టారు. లైవ్ వస్తూనే ఉంది. హర హర మహాదేవ్. శంభో శంకర. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. శంభో శంకర.
నంది ఉండదు, పెట్టి నంది ఉండదు. చూడండి మొత్తం క్యూ లైన్. ఇప్పుడు ఆ క్యూ లైన్ నుంచి మేము వచ్చాము, దర్శనం చేసుకున్నాము. ఎలా అయింది నాన్న దర్శనం నీకు? చెప్పు, ఎంజాయ్ చేసావా? గూస్ బంప్సా? దర్శన్ సూపర్ మహంకాళి హర హర మహాదేవ శంభో శంకర. దర్శనం ఎలా అయింది బా? దర్శనం ఎలా అయింది? చాలా బాగా జరిగింది. అద్భుతం కదా, బ్రహ్మాండంగా జరిగింది. చాలాసేపు ఆగి చూసాను నేను కూడా. ఇప్పుడే టెంపుల్లో దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ చూస్తాము. ఇప్పుడు ఇక్కడ చిన్న టెంపుల్ ఇక్కడ ఎలా ఉందో చూడాలి. హర హర మహాదేవ్. ఇదే శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర మెయిన్ గోపురం. ఇక్కడే మహాకాళేశ్వర దేవుడు ఉండేది. నెక్స్ట్ ఎటు బా? శక్తిపీఠమా? శక్తిపీఠమా? ఇదే శ్రీ మహాకాళేశ్వర మందిర్ ఎంట్రన్స్. ఇదే బడా గణేష్ టెంపుల్, ఉజ్జయినిలో ఉన్న బడా గణేష్ టెంపుల్. నన్ను పట్టుకోరా ఇది గట్టి. ఓం నమ ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శంభో శంకర. ఇక్కడ లోకల్లో టెంపుల్స్ చూడడానికి ఒక గైడ్ మాట్లాడుకున్నామండి. తను ఈ వెహికల్లో మనల్ని ఒక 5 to 6 టెంపుల్స్ తీసుకెళ్తాడట. మేము ఒక 8 మెంబర్స్ ఉన్నాము పిల్లలతో కలిపి. సో అందరం ఇందులో కూర్చుంటున్నాం. कोल्ड ड्रिंक आपको फर्स्ट मंदिर पे मिल जाएगा, जहाँ जाएंगे ना. ఓకే ఓకే బాయ్. చూడండి లోకల్ టెంపుల్స్ మొత్తం విజిట్కి ఒక చిన్న వెహికల్ టాటా మ్యాజిక్లో వెళ్తున్నాం. గైడ్ తీసుకెళ్తున్నాడు మమ్మల్ని.
అంతా అంతే 2 గంటల వరకు వేసిన ఎస్టిమేషన్. ఓకే ఓకే ఇది ఈ టెంపుల్ చూసుకొని బయటికి 2 గంటల వరకు వస్తామని చెప్పిన. ఎంత టైం 1:43. అయితే ఏది తింటున్నావా? చిప్స్ తింటున్నావా? ఇవాళ మన అన్ని 2 గంటల వరకు మనం బయటికి వస్తాం అని. వావ్, బాదం మిల్క్. ఇప్పుడు ఇక్కడికి జస్ట్ మహర్షి సందీపాని ఆశ్రమంకి వచ్చాము. వావ్, చాలా ఎదిరిపోయింది లోపల. ఒక్కసారి వ్యూ మళ్ళీ మొత్తం చూడండి. Galleries of 64 art forms. మొత్తం గ్యాలరీస్ ఆఫ్ 64 ఆర్ట్ ఫామ్స్ ఇక్కడ ఉన్నాయి.
చూడండి ఎంత బాగున్నాయో ఆర్ట్ ఫామ్స్ అన్నీ. ఇక్కడ చివరి దాకా ఉన్నాయి మొత్తం ఆర్ట్ ఫామ్స్ మొత్తం. చాలా చక్కగా ఉన్నాయి. శ్రీ మంగళ్ టెంపుల్ అట్ ఇది. ప్రపంచంలో ఒక్కటే టెంపుల్ ఇది ఉందట మొత్తం కంప్లీట్ ఎంటైర్ వరల్డ్లో. చాలా పెద్ద క్యూ ఉన్నట్టుంది కదా ఇక్కడ. ఇప్పుడే కాలభైరవ టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ దర్శనం టైం మాత్రం మినిమం ఒక 2 hours పడుతుందని చెప్తున్నారు. రష్ ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి చూడాలి. ఇప్పుడు మధ్యాహ్నం 3 o'clock అవుతుంది. అయితే రష్ ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి చూడాలి. ఇప్పుడు కాలభైరవ టెంపుల్ లోపలికి వెళ్తున్నామండి మేము. ఇక్కడ క్యూ సిస్టమ్ మాత్రం కొంచెం చాలా పెద్దగానే ఉందండి. కాలభైరవ టెంపుల్ దగ్గర చాలా లైన్సే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మెయిన్ టెంపుల్ మహాకాళేశ్వర టెంపుల్లో మాత్రం దర్శనం 45 minutes అయిపోయింది. కానీ కాలభైరవ టెంపుల్లో మాత్రం మినిమం 2 hours పడుతుంది అంటున్నారు. ఎందుకని అడిగితే ఇక్కడ మేనేజ్మెంట్ కొంచెం సరిగ్గా లేదు కాబట్టి లేట్ అవుతుంది. అక్కడ మహాకాళేశ్వర టెంపుల్లో మేనేజ్మెంట్ చాలా బాగా ఉంది. క్యూ పద్ధతి బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పి అక్కడ దర్శనం త్వరగా అవుతుందని చెప్పారు ఇక్కడ గైడు. పడబెన్ జస్ట్ ఇప్పుడే కాలభైరవ టెంపుల్ నుంచి వచ్చేసామండి. 1.5 hour టైం దర్శనం పట్టింది. ఇప్పుడే జస్ట్ ఇక అలా లైట్గా స్నాక్స్ తినేసి టీ తాగుదామని వచ్చి కూర్చున్నాం. నెక్స్ట్ దర్శనం వచ్చి మనకి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కదా, శక్తిపీఠం వెళ్తాము. జస్ట్ పన్నీర్ పరాటా లాంటిది ఆర్డర్ పెట్టాము. ఇది తీసుకొచ్చాడు, తినాలి ఇప్పుడు. పన్నీర్ పరాటా అంటే నేనేమో పన్నీర్ కర్రీతో పాటు పరాటా ఇస్తున్నాను అనుకున్నా. ఇలా పన్నీర్ మధ్యలో పరాటా పెట్టి కాదు, పరాటా మధ్యలో పన్నీర్ పెట్టి ఇస్తాడని అనుకోలే నేను. బాగుందా? టేస్ట్ బాగుందా? బా ఇప్పుడే జస్ట్ శక్తిపీఠం దగ్గరకు వచ్చామండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ శక్తిపీఠం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది మొదటి శక్తిపీఠం. అంటే నేను వచ్చింది మొదటి శక్తిపీఠం. ఇదైతే నా ఫస్ట్ శక్తిపీఠం. లోపలికి వెళ్ళి చూద్దాము. తర్వాత మొబైల్ అలా ఉంటుందో లోపలికి వెళ్ళి
काली माता। గణేష్ మందిర్కి వచ్చామండి ఇప్పుడే ఉజ్జయిని మహాకాళి టెంపుల్ నుంచి.